శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు దోర్నాల మీదుగా శ్రీశైలానికి క్యూ కట్టారు. దీంతో దోర్నాల గణపతి చెక్పోస్ట్ దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్పోస్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ప్రత్యేకించి ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల వాహనాల కదలిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని దోర్నాల మీదుగా శ్రీశైలానికి భక్తులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము దోర్నాల గణపతి చెక్పోస్ట్ వద్ద ఈరోజు మనం చూసుకుంటున్నాము పెద్ద ఎత్తున భారీగా వాహనాలు, జీపులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ యొక్క శ్రీశైలం వెళ్లేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఇక్కడ ఫారెస్టు, అదేవిధంగా పోలీసు, మిగతా అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయో మహాశివరాత్రి వేళ పెద్ద ఎత్తున భక్తులు అనేది శ్రీశైలానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తీసుకొచ్చి వివిధ ప్రాంతాల నుంచి, ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, మహారాష్ట్ర అనేక ప్రాంతాలు, చాలా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క శ్రీశైలానికి మహాశివరాత్రి వేళ భక్తులు వస్తుండటంతో ఇక్కడ అధికారులందరూ కూడా నిత్యం ఇక్కడ అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరు కూడా ఫారెస్ట్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్లాస్టిక్ కానీ ఇతర ఎలాంటి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నిప్పు, అదేవిధంగా అగ్గిపెట్టెలు, సిగరెట్లు ఇలాంటివి కూడా లేకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు ఉన్నారు, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. బస్సుల్లో కావచ్చు, ప్రత్యేక వాహనాల్లో కావచ్చు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల్లో చాలామంది కూడా భక్తులు ఈ రోజు నుంచి శ్రీశైలానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఫారెస్ట్ వాళ్ళు అయితే మాత్రము వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా చెప్తున్నారు, ప్లాస్టిక్ని అయితే మాత్రం ఫారెస్ట్లోకి అలౌ చేయమని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు శ్రీశైలంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు అయిపోయేంత వరకు కూడాను ఈ యొక్క ఆంక్షలు అనేవి ఉంటాయని కూడా తెలియజేస్తున్నారు. భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున వెళ్తున్నారు. వీరికి అన్ని సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం జిల్లా, దోర్నాల నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.